లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియా ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి, అక్కడ జరిగిన విల్డ్ ఫైర్ గురించి మనం విన్నాం. ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ జరిగిన వైపరీత్యం గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయి. అంటే ఆ ప్రాంతాలు అంతలా మంటల్లో కాలిపోయాయి. చాలా విన్నాం. విన్నవి కాకుండా కొత్త విషయాలతో మరింత క్లారిటీగా కొన్ని విషయాలు ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, ఎవరు కారణం, దేవుణ్ణి వెక్కిరించారా, దేవుని ఉగ్రత వల్లే జరిగిందా, దేవుని కోపం వల్ల ఇది వచ్చిందా అని అన్నీ కూడా మాట్లాడదాం. చాలామంది కమెంట్స్లో వాట్సాప్ ద్వారా చాలామంది దీని గురించి అడుగుతున్నారు. సో ఈ వీడియో మీకు అందిస్తున్నాను. ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలో సౌత్ కాలిఫోర్నియా భాగం చాలా భయంకరంగా అగ్నికి దహనం అయిపోయింది. ముఖ్యంగా లాస్ ఏంజలస్ ప్రాంతం, ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాలు, లాస్ ఏంజలస్ ఒకటే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విల్డ్ ఫైర్కి అటాక్ అయ్యి ఆహుతైపోయాయి. ఇది ఎలా ఉంటే కొండ చర్యలు విరిగిపడి ఇల్లు ధ్వంసం అవ్వడం కూడా కొన్ని న్యూసెస్లో వింటున్నాం. కొండ పరిసర ప్రాంతంలో నివసించే వారికి భయం పుట్టించేలాగా వారు నివసించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ముఖ్యంగా లాస్ ఏంజలస్ సిటీ అత్యధిక ధనికులు నివసించేటువంటి నగరం ఇది. హాలీవుడ్ స్టార్లందరూ కూడా నివసించే నగరం అది. అందగత్తెల నగరం అది. ఏంజల్ నగరం అంటారు. ఇంకో విషయం, మనుషుల కన్నా కార్లు ఎక్కువగా ఉండే నగరం అది. ధనిక నగరం. ఏకైక డాల్బీ థియేటర్, కొడాక్ థియేటర్, లైవ్ ఆడిటోరియం అనేది అక్కడే ఉంది. ఎలక్ట్రానిక్ మెసేజ్ పంపిన నగరం అదే. ఇంటర్నెట్ పుట్టినటువంటి నగరం అదే. మెయిల్ చేసేటువంటి నగరం అదే. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, లాస్ ఏంజలస్ సిటీ గురించి ఎన్నో గొప్పతనాలు ఉన్నాయి. బట్ అదే అగ్ని మంటల్లో కాలిపోయింది. ఈ మంటల ద్వారా అధికారిక లెక్కల్లో 27 మంది చనిపోయారు. 2 లక్షల మంది పారిపోయారు, నిరసరాయులయ్యారు. 12,500కు పైగా ఇల్లులనేవి కాల్చివేయబడ్డాయి. వారి ఇంటికి ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. దాదాపు 40,000 ఎకరాలకు పైనే కాలిపోయింది. అలా ఈ సౌత్ కాలిఫోర్నియాలో, ఈ లాస్ ఏంజలస్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఈ విల్డ్ ఫైర్ అనేది అత్యధిక వేగంగా వీటన్నిటినీ కూడా కాల్చివేసింది. అంత ఘోరమైన పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఎప్పుడూ జరిగిన గొప్ప వైపరీత్యంగా కూడా దీన్ని మాట్లాడుతున్నారు. అయితే ఒక చిన్న పొరపాటు గురించి ఒక క్లారిటీ ఇస్తాను. చాలామంది పొరపడి షేర్ చేసి వీడియోలు చేసి ప్రసంగాలు చేసిన విషయం ఏంటంటే, అన్ని ఇల్లులు కాలిపోయినా క్రైస్తవుని ఇల్లు మాత్రం కాల్చబడలేదు. ఎంత అద్భుతం అని చెప్పి క్రైస్తవులు, అదే మాస్క్ అని చెప్పి అది అందుకే కాలలేదు, అది మసీదు అని చెప్పి ముస్లింలు షేర్ చేస్తూ ఉన్నారు. బట్ అది నిజం కాదు, అది ఫేక్. అది ఏఐ జనరేట్ చేసినటువంటి పిక్చర్. అది దాని అసలు పిక్చర్ అనేది ఇలా ఉంటుంది. 2023 ఆగస్టులో హవాయి దేశంలో మయి ఐలాండ్లో ఉన్నటువంటి లహైనా టౌన్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం అది. ఆ అగ్ని ప్రమాదంలో జరిగిన విషయంలో అలాంటి ఇల్లు ఒకటి కనిపించింది. అప్పటి విషయాన్ని తుర్కిష్ లాంగ్వేజ్లో, ఈ తుర్కిష్ భాషలో ఉండడం వల్ల, దాన్ని అర్థం చేసుకోవడం వల్ల అప్పటి వీడియో, అప్పటి ఫోటో అనేది ఇప్పుడు వైరల్గా మారి దాన్ని మోడిఫై చేసి ఏఐ జనరేషన్ చేసి కొన్ని పిక్చర్స్ అనేవి రిలీజ్ చేశారు. సో లాస్ ఏంజలస్లోది అనుకొని చాలామంది షేర్ చేస్తున్నారు. మరి వైరల్ వీడియో ఉంది కదా, వీడియోలో మాట్లాడుతున్నారు కదా అని సందేహం వస్తుంది. ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. 7th న్యూస్ ఆస్ట్రేలియా అనేవాడు దాన్ని తప్పుగా న్యూస్ని రీల్స్గా చేసి వైరల్ చేశాడు. ఈ వీడియోలో పేరు ప్రస్తావించలేదు, అది లాస్ ఏంజలస్లో జరిగింది అని వాళ్ళు ఏం చెప్పలేదు. బట్ విపత్తు గురించి మాట్లాడారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ధ్వంసమైపోయాయి, కాలిపోయాయి, సో ఇలా జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాడు తప్ప అక్కడ ఒక్క ఇల్లే ఉంది అని, అది కాల్చబడలేదు అని అక్కడ ఏమి చెప్పలేదు. దానికోసం ఎక్కడ మాట్లాడలేదు. My entire block is burnt down, but God saved my house. Why are all of my neighbors, why are they? And then in the middle of 2 burnt down blocks, there's one house standing, and that's mine. లాస్ ఏంజలస్లో అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్పి కొంతమంది రిపోర్ట్ ఇస్తున్నారు. కొన్ని న్యూస్ మీడియా కూడా దాన్ని తప్పుగా ప్రసారం చేస్తున్నారు, జాగ్రత్త అని ఇస్తున్నారు. అలాగే చర్చెస్ మాత్రమే మిగిలిందని, అన్నీ కాలిపోయాయి, చర్చ్ మాత్రం మిగిలింది అనే ఫొటోస్ కూడా షేర్ అవుతున్నాయి. బట్ అది కూడా నిజం కాదు, అది ఏఐ జనరేటెడ్. ఇలాంటి ఫేక్ న్యూస్లు, అబద్ధాలు, ప్రచారాలు వల్ల మనకు క్లారిటీ రావాలి. సత్యాన్ని ప్రకటించే మనం ఇలాంటి అసత్యాలు కలపకుండా, వాటితో మనం ఉండకుండా క్లారిటీ ఉండడం కోసం మాత్రమే నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక లాస్ ఏంజలస్ ప్రాంతం, అందాల అద్భుత నగరం లాస్ ఏంజలస్ చరిత్రలో ఎప్పుడూ చూడని విపత్తుకి గురైంది. దాదాపు 40,000 ఎకరాలు కాలిపోవడం అంటే ఎంత దారుణమో. అక్కడ యూదుల సినగోగ్ అనేది ఒకటి ఉంది, అది కూడా కాలిపోయింది.
పసిఫిక్ పాలసైడ్స్ ఉంది, అది కూడా కాలిపోయింది. హాలీవుడ్ సెలబ్రిటీ ఇల్లులు చాలామందివి, చాలా ధనవంతులవి, ఫేమస్ అయిన వాళ్ళు అందరివి కూడా కాలిపోయాయి. అక్కడ కార్లు, మనుషుల కన్నా ఎక్కువ కార్లు ఉంటాయి, కార్లు మొత్తం నాశనం అయిపోయాయి, ధ్వంసమైపోయాయి, కాలిపోయాయి. బ్యాంకులు కూడా కాలిపోయాయి. మెల్ గిబ్సన్ అని అందరికీ తెలిసే ఉంటుంది, ఫేమస్ వ్యక్తి. అతనుకున్న మిలియన్ మ్యాన్సన్ హౌస్ కూడా కాలిపోయింది. సో ఇలా మొత్తము కూడా అగ్నికి ఆహుతయ్యాయి. అసలు ఏం జరిగింది, ఎలా మంటలు వ్యాపించాయి అని చూస్తే లాస్ ఏంజలస్ మీద ఒక్క చోట నుంచి కాదు, నలుదిక్కుల నుండి కూడా మంటలు వ్యాపించాయి. అందుకే అంత వ్యాపించింది, అంత నష్టం జరిగింది. ఇది లాస్ ఏంజలస్ ప్రాంతం అయితే ఈ మంటల్లో అత్యధిక పెద్ద విల్డ్ ఫైర్ అనేది ఎక్కువ ధ్వంసం చేసి ఎక్కువ నాశనం చేసిన ఫైర్ పాలసైడ్స్ ఫైర్. ఇది కోస్టల్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి పాలసైడ్స్ ఫైర్ అనేది ఎక్కువగా వ్యాపించేసింది. మరోపక్క ఈటన్ ఫైర్ అని చెప్పి మరో చోట నుంచి స్టార్ట్ అయింది. మరోవైపు హర్స్ ఫైర్ అని చెప్పి ఇంకొక చోట నుంచి, ఇంకొక వైపు లైదియా ఫైర్ అని చెప్పి, ఇంకొక వైపు సన్సెట్ ఫైర్, సన్వెప్ట్ ఫైర్. ఇలా ఒక్క చోట కాదు, అక్కడక్కడ ఈ ఫైర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఒక్క చోట నుంచి మాత్రమే ఫైర్ అనేది రాలేదు, 4 దిక్కుల నుంచి కూడా కొన్ని ఫైర్స్ స్టార్ట్ అయ్యి ఒకేసారిగా ఆ గాలికి, ఆ వేడి వాతావరణానికి కూడా విజృంభించేశాయి. ఇవి ఎందుకు కలిగాయి, ఏ కారణం వల్ల స్టార్ట్ అయ్యాయో ఎప్పటికీ తెలియదు. దీనికి తోడు అక్కడ వాతావరణం అనేది చాలా విపరీతంగా ఉంది, చాలా వేడిగా ఉంది. వేడితో పాటు ఆ వేడికి తోడైనటువంటి విపరీతమైన గాలులు, సాంటానా విండ్స్ అని చెప్పి 100 మీటర్/హవర్ వేగంతో వస్తున్నప్పుడు మంటలు ఎక్కువగా వ్యాపించేశాయి. ఈ లాస్ ఏంజలస్లో వర్షాలు లేవు, ఎండిపోయి ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ. అక్కడ విపరీతంగా మొక్కలు మొలిచి అవి కూడా ఎండిపోయి కార్చిచ్చు ఎక్కడైతే చిన్న నిప్పురవ్వ తగిలినా అవన్నీ ధ్వంసమయ్యి అవన్నీ కాలిబూడిదయ్యేలా ఉన్నాయి. అలాంటి వాతావరణంలో ఇలాంటి ఫైర్ రావడం వల్ల అవన్నీ కూడా అటాక్ అయ్యి అన్నీ కూడా కాలిపోయాయి. అవన్నీ కలిసి ఒకేసారి లాస్ ఏంజలస్ మీద ప్రతాపం చూపించేశాయి. ఇంతలా అవుతుందని, ఇంత వైపరీత్యం జరుగుతుందని ఎవరూ కూడా ఊహించలేదు. ఎందుకు ఈ మంటలు అంటే దేవుని ఉగ్రత అని చెప్తున్నారు. దేవుని ఉగ్రత వల్ల ఇది జరిగింది అని చెప్తున్నారు. అలాగే దేవునికి కోపం వచ్చిందని, దేవుని కోపం వల్లే అగ్నితో కాల్చేశారని చెప్పి చెప్తున్నారు. అలాగే దేవుణ్ణి దూషించినందుకు వాళ్ళకు కలిగిన శాపం దేవుడు రప్పించాడు అని చెప్పి సేవకులు మాట్లాడుతున్నారు. దేవుడు అలా శపిస్తారా? దేవునికి కోపం వస్తే లేదా దేవుణ్ణి ఎవరైనా వెక్కిరిస్తే వెంటనే దేవుడు ఉగ్రతకు చెంది ఆయనకి కోపం వచ్చి అగ్నిని పంపించేశాడా? సో ఇలాంటి మాటలే మనం ఎక్కువగా వింటున్నాం. దేవుడు అలా శపిస్తారా? దేవుడు కోపం వస్తే అగ్నిని పంపించి నిన్ను కాల్చేస్తాడా? ఆలోచించండి. మనుషుల తప్పుదలు లేవా? మనుషులు చేసినటువంటి పనులు కనపడట్లేదా? దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి హేళన చేసే స్థాయికి ఎదిగిపోయారు వాళ్ళు. ఫ్రీడమ్ ఇచ్చారు, దేవుడు ప్రేమించారు, క్షమించారు. మనుషులు మాత్రం వెచ్చలవిడిగా వెర్రవీగిపోతున్నారు. అక్కడ మానవ తప్పిదాలు లేవా? ఎవరికి వారు సంపాదించుకుని గొప్ప చేసుకుని అవార్డులు పొందుతున్నారే తప్ప సహాయం చేసే పనులు, సహకరించే ప్రభుత్వానికి సహకరించే పనులు, అలాగే వారి పట్టణాన్ని వారు కాపాడుకునే పనులు, వారి వృక్ష సంపదను వాళ్ళు కాపాడుకునే పనులు, ఇలాంటివి ఏమైనా ప్రభుత్వాలు కానీ మనుషులు కానీ పక్కన పెట్టేశారు. అది రిచెస్ట్ సిటీ. దేవుడు చేయి విడిచినప్పుడు మనుషులు వారి అహంకారాలకి ఫలితాన్ని చూడాల్సి వస్తుంది. అహంకారం వారి ఉన్నత స్థాయి వారిని అణచివేసింది. బైసెక్షువల్ రిలేషన్స్ ఎక్కువైపోయినాయి. పెళ్లితో సంబంధాలు లేకుండానే రిలేషన్స్, పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత కూడా రిలేషన్స్ ఎక్కువైపోయినాయి. ఉన్నతమైన కోరికలు ఎక్కువైపోయినాయి. కొత్తగా ఫ్యాషన్ అని, ట్రెండ్ అని కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. అపహేళనలు చేస్తున్నారు. అంతేకాదు వారు హ్యుమానిటీని మర్చిపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా సరే విధ్వంసాన్ని చూడాల్సి వస్తుంది. ఎవరైనా సరే అణిచివేయబడతారు. అసలు ముందు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే దేవునికి, దేవుని వాక్యానికి లోబడాలి. ఎవరో తెలియదు కానీ ఒక ఆమె లాస్ ఏంజలస్ వీధుల్లో తిరిగి సువార్త చేసి ముందుగానే ప్రవచించింది. ఈ లాస్ ఏంజలస్ ప్రాంతంలో పాపం పెరిగిపోతుంది, విపరీతంగా పాపం పెరిగిపోతుంది, బైసెక్షువల్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయి, పెళ్లికి ముందు సెక్స్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయి. ఇలా వారిని వార్న్ చేసి ఎవరో తెలియదు కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఆమెను ఎవరూ వినలేదు. ఆమె ముందే ప్రవచించింది లాస్ ఏంజలస్కి గొప్ప ప్రళయం వస్తుంది అని, గొప్ప విపత్తు రాబోతుంది అని, జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. కొన్ని రోజులకే ఆ విపత్తు రావడం వల్ల తన మాటలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయాయి. గొప్పగా ఎదిగిపోయామని వెర్రవేగడం కాదు, ఎంత ఎదిగినా వాక్యానికి, దేవునికి ఒదిగి ఉండాలి అనే విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. దాని ద్వారా మనకు అర్థం కావాలి, అది ప్రజలనే శాసించేంత పవర్ ఉన్నా సరే ఒదిగి లేకుంటే ఫలితం చూడాల్సి వస్తుంది.
ఈ కాలిఫోర్నియా అన్న, ఈ లాస్ ఏంజలస్ అన్న మంచి క్రైస్తవ రాష్ట్రం, మంచి బిలీవర్స్ ఉండేవారు. ఈ లాస్ ఏంజలస్ మంచి క్రైస్తవ సిటీ. వారి స్వేచ్ఛకి, అధికారాలు, డిజైర్స్ కోసం వాళ్ళ కంట్రోల్ లేకుండా నేడు వాళ్ళు ఎలా మారిపోయారంటే గాడ్నే మర్చిపోయారు. గాడే లేడనుకుంటున్నారు, గాడే లేని సిటీగా మార్చేస్తున్నారు. 2025లో జరిగినటువంటి గోల్డెన్ గ్లోబ్స్, 82వ గోల్డెన్ గ్లోబ్స్ గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది. హాలీవుడ్లో ఈ సినిమాల గురించి, టీవీల గురించి అవార్డ్స్ ఇస్తారు. అవార్డ్స్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ అది. అంత ప్రెస్టీజ్ అవార్డ్స్ తీసుకునేటువంటి టైంలో కూడా నిక్కీ గ్లేజర్ అనేటువంటి హోస్ట్ మరీ రెచ్చిపోయి పోప్ని, ఈ క్యాథలిక్ ప్రేయర్స్ని అండ్ క్రిస్టియానిటీని ఇన్సల్ట్ చేస్తూ వెటకరించింది, వెక్కిరించింది. ప్రోగ్రామ్ అంతా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, కల్చర్ అలా తయారు చేసుకుంటున్నారు. ఇది ట్రెండ్ అయిపోయింది. ప్రతి ప్రోగ్రాంలో ఇలాంటి వల్గర్ థింగ్స్ అనేవి వస్తున్నాయి. గ్లోబల్ లీడర్స్ అని చెప్పి ఏదో ప్రశ్న ఇస్తే దాంట్లో పిల్లులు కుక్కలకు ఓటేశారు, కానీ గాడ్కి ఒక్క ఓటు కూడా వేయకుండా గాడ్ లేని సిటీ, గాడ్ లేని ప్రపంచం అని చెప్పి ఇన్సల్ట్గా మాట్లాడారు. God, creator of the universe, zero mentions. No surprise in this godless town. The room has been buzzing and there's been a lot of talk about comebacks, right? అలా ఇన్సల్ట్గా మాట్లాడిన కొన్ని రోజులకే లాస్ ఏంజలస్ మంటల్లో కాలిపోవడం వల్ల ఈ విషయం అంతా వైరల్ అయ్యింది. ఈ గ్లోబల్ గ్లోబ్స్ అనే ఈవెంట్ గురించి, ఈ ఇన్సల్ట్ గురించి చాలా వైరల్ అయింది. కేవలం ఆ ప్రాంతంలో, ఆ సిటీలో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్, వెక్కిరించిన, ఆమె అవహేళన చేసిన ఆ ఒక్క ఇన్సిడెంట్స్ గురించే మొత్తం కాలిఫోర్నియా, సౌత్ కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్ ప్రాంతాలన్నీ కాల్చేశాడు, దేవుడికి కోపం వచ్చింది అని చెప్పడం అనేది కూడా తప్పే. ఒకరి గురించో, ఇద్దరి గురించో, లేదా ఒక ప్రోగ్రాం గురించో దేవుడు అంత వినాశనాన్ని పంపించాడు. కానీ మనుషులు ఏ విధంగా తయారవుతున్నారు, ట్రెండ్ అని చెప్పి, కల్చర్ అని చెప్పి కొత్త కొత్త విధానాలు క్రైస్తవ రాష్ట్రాల్లో, క్రైస్తవ దేశాల్లో కూడా ఇలాంటి వల్గర్ థింగ్స్ అనేవి, వల్గర్ యాక్షన్స్ అనేవి చేస్తున్నారు. మనుషులు ఎలాంటి ట్రెండ్ని తీసుకొస్తున్నారో, ఎలాంటి కల్చర్ని నేర్పుతున్నారో, ఎలాంటి విధంగా మారిపోతున్నారో అర్థం చేసుకోవడానికి మాత్రం ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత బుద్ధి వచ్చింది. ఆ తర్వాత ఈ నిక్కీ గ్లేజర్ క్షమాపణలు అడిగింది. ఇదొక్కటే కాదు, ఒలింపిక్స్లో జరిగే ఈవెంట్స్లో కానీ, ఈ కామన్వెల్త్లో జరిగేటువంటి ఈవెంట్స్లో కూడా ఇలా ఎన్నో ఇన్సల్ట్లు, వెక్కిరింతలు, వెర్రి చేష్టలు. ఈ మధ్య ఇది ట్రెండ్గా మారిపోతుంది. అలాంటి వెక్కిరింతలతో ఎవరిని కించపరుస్తారు? దేవుడేమి వెక్కిరించబడడు. గలతీ పత్రిక 6:7 వాక్యం ప్రకారం గాడ్ నాట్ బి మోక్డ్. అలాంటి చేష్టల వల్ల, ఇలాంటి ఇన్సల్ట్ వల్ల, ఇలాంటి వెక్కిరింతల వల్ల ఎవరికి నష్టం అంటే వారికే నష్టం. ఇలాంటి రిజల్ట్ చూడాల్సి వస్తుంది. కొన్ని రోజుల్లోనే అందరూ పాల్గొన్నారు, అందరూ ఉన్నారు. అలాంటి వారందరూ కూడా ఇల్లులు పోగొట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. గలతీ పత్రిక 6:7 వాక్యం ప్రకారం ఇంకో మాట కూడా ఉంది. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు, చెడు విత్తితే చెడే కోస్తాడు. ఇలాంటి ఇన్సల్ట్లు, వల్గర్ థింగ్స్లు కోస్తే ఇలాంటి నష్టాన్ని భరిస్తాడు. మనిషి పాపాన్ని విత్తితే పాపం ద్వారా వచ్చే ఫలితాన్ని పొందుతాడు. అలానే ఇలాంటి వల్గర్ థింగ్స్, వల్గర్ ఈవెంట్స్, ఇలాంటి ఇన్సల్ట్స్లు అనేవి విత్తుతున్నారు, ఇలాంటి రిజల్ట్స్లు పొందుకుంటున్నారు. మనిషి అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. మానవుని పాపం మానవుని నాశనానికి దారితీస్తుంది. అలాంటి వికృత చేష్టలు, విక్రింతలు పగలబడి నవ్వుకున్నవారు ఫలితం చూసి ఇప్పుడు ఏడుస్తున్నారు. క్రైస్తవ్యం పాతదైపోయింది అని కొత్త అలవాట్లు, కొత్త మతాలు, ఇన్సల్ట్లు చేయడం, వెక్కిరించడం, విగ్రహారాధన తీసుకోవడం, ఒక కొత్తదనం, ఒక కొత్త విషయాన్ని అక్కడ చూపించాలనే ఒక ప్రత్యేకత కోసం విగ్రహారాధన కూడా చేస్తున్నారు. విగ్రహారాధన వైపు కూడా వెళ్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి. ఇదో వార్నింగ్ లాంటి విపత్తు. రోజు రోజుకి వాతావరణం వేడెక్కిపోతుంది, విపత్తులు కూడా పెరిగిపోతున్నాయి. మానవ తప్పిదాల వలన ఇప్పటికే ఎన్నో అనుభవిస్తున్నాం. అందులో ఇదొక్కటి. ఎలా వచ్చిందో తెలియదు, ఎలా ప్రవహించిందో తెలియదు. సౌత్ కాలిఫోర్నియా మాత్రం తగలబడిపోయింది. అండ్ ఇంకొక విషయం, చాలామంది సేవకులు సొదొమ గొమొరాతో పోలుస్తున్నారు. సొదొమ అండ్ గొమొరా ఈ రెండు పట్టణాలను దేవుడు ధ్వంసం చేశాడని మనం చదువుతాం. అలా ధ్వంసం చేసి అగ్ని గంధకముల చేత కాల్చేశాడు. ఎందుకంటే అక్కడ మనుషులు లేరు, మానవత్వము లేరు. ఉన్నవారిని రక్షించేశారు దేవుడు ఆల్రెడీ. అక్కడ పాపం ఉంది, పాపం మాత్రమే ఉంది. పాపం అనేది ఏ స్థాయిలో ఉందంటే తీరా స్థాయిలో, పీక్స్లో ఉంది. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. రిలేషన్స్ లేవు, వాయావరస లేదు, సుఖభోగాలకు బానిసలే. దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దేవునికి దూరంగా ఉన్నారు. అక్కడ దేవుడు లేడు. దురాత్మకు లొంగిన పట్టణాలు పాడైపోయాయి. అక్కడ మిగిలిన వారు ఎవరూ కూడా లేరు, మనుషులు లేరు, రక్షణ పొందలేరు.
నశించిపోయి సాతాను బానిసలుగా ఉన్నవారు మాత్రమే. ఆ పట్టణాలనే దేవుడు నాశనం చేశాడు. కానీ ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదం వేరు. ఇక్కడ మనిషి పనుల వలన జరిగిన కార్యం ఇది. మనిషి చేసిన పాప భీతి వలన వారు అనుభవించిన కార్యం ఇది. ఒకరు ఇద్దరు లేదా ఇలాంటి 100 మంది చేసినటువంటి ఇన్సల్ట్లకి పాపాలకి కూడా పట్టణాలను ప్రాంతాలను తగలబెట్టి మిగతా వారిని ఇబ్బంది పెట్టేవాడు కాదు దేవుడు. అక్కడ గవర్నమెంట్ థియరీస్లు వారి తప్పులు కూడా ఉన్నాయి, ప్రజల తప్పులు కూడా ఉన్నాయి, ప్రజల తప్పిదాలు కూడా ఉన్నాయి. అంతేకాదు వాళ్ళ యొక్క లివింగ్ నేచర్ మారిపోయింది, వారి పాపభీతి పెరిగిపోయింది. కొన్నిసార్లు బుద్ధి చెప్పినా జాగ్రత్త పరిచినా దేవుడు కొన్నిసార్లు చెయ్యి విడిచినా కూడా ఇలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది. ఇలాంటి పరిణామాలన్నీ కూడా మనం చేసిన పనులకు ఎఫెక్ట్గా చూపించాల్సి వస్తుంది. నిజంగా దేవుని ఉగ్రత చూడాల్సి వస్తే తట్టుకోలేరు. ఆ ఉగ్రతకి భయపడాలి. అలాంటి ఉగ్రత భయంకరమైన ఉగ్రత అది. అయినా సరే అవకాశం ఉంది. దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు, దేవుడు ఇంకా రక్షణ వార్తను ప్రకటిస్తున్నాడు. కాబట్టి లాస్ ఏంజలస్ ప్రాంతమే కానీ సౌత్ కాలిఫోర్నియాలో కానీ వారంతా భయభక్తులు కలిగి మరల మారతారని తెలుసుకుంటారని మనం ప్రార్థన చేయాలి. లాస్ ఏంజలస్ని దేవుని భయభక్తులు లేని ప్రాంతంగా వాళ్ళు మార్చేశారు. వారి రక్షణ కోసం, వారి కోసం దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఎక్కడి నుంచైనా సరే దేవునికి భయపడి దేవుని మాటలు విని హ్యుమానిటీతో మంచి మనుషులుగా మారాలని మనం ప్రార్థన చేద్దాం. అలా ఉండాలని ప్రార్థన చేయండి. ఎంత ఫేమస్ అయినా సరే, ధనమున్నా సరే, అందరూ కొన్ని రోజులు ఏడ్చారు, కొన్ని రోజులు ఇబ్బంది పడ్డారు. అలా నిరశ్రాయులయ్యి రోడ్డు మీద పడ్డవారు కూడా ఉన్నారు. సో వారందరి గురించి కూడా ప్రార్థన చేయండి. అది ఇప్పుడు ధ్వంసమయ్యి కాలి బూడిదైపోయినటువంటి విషయాలు, దాన్ని మరలా కట్టడం, మరలా కోలుకోవడం అనేది చాలా సంవత్సరాలు పడుతుంది. అంత విధ్వంసం, అంత విపత్తు జరిగింది. సో మన వంతు మనం ప్రేమించేవారిగా, మంచిని చేసేవారిగా, వారి గురించి ప్రార్థించేవారిగా ఉండాలి. సో అందరూ ప్రార్థన చేయండి. ఈ ప్రకృతి విపత్తు ఊహించలేనిది. దీనిని బట్టి ప్రమాదం ఎలాంటి వారినైనా పడగొడుతుంది. విపత్తు ఎప్పటికైనా సంభవిస్తుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. మానవ తప్పిదాలు మానుకోవాలి, విధేయులుగా బ్రతకాలి. ఇది వార్నింగ్ లాంటిది. ఈ విపత్తును చూసి అనేక మందికి బుద్ధి కలిగి అనేకులు మారి ప్రార్థన చేస్తున్నారు. సో మీకు కూడా అది ఒక పాఠంగా మారాలి. దాని నుండి మనము కూడా దేవుని భయాన్ని, మనము కూడా ఈ విచ్చలవిడితనాన్ని, ఈ జాగ్రత్తలు మనం నేర్చుకోవాలి. ఇది ఒక పాఠంగా తీసుకోవాలి. సో ఇది ఈ విషయం. ఇది క్లియర్గా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోలు చూడండి. అనేక మంచి వీడియోలు మీకు అందిస్తాను. సో మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయ్యుండి బలపరచునుగాక. ఆమెన్.